తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు 42% రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బంద్కు 18వ తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పని ఈ రోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల హోదాలో ప్రకటన చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ పీసీ అధ్యక్షులుగా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతోటి అసెంబ్లీలో కూడా 2 చట్టాలను 42% సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డగా నాకు రావడం, 2 చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్తోనే ఎన్నికలకు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడింది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా 42% బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆటంకం కాకూడదని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ తదుపరి ఆగస్టు 30-31 తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో 2 బిల్లులు కూడా ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గరికి లాగింది మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర ఆగినటువంటి సందర్భంలో మీ కృతనిశ్చయంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం, మేము 42% రిజర్వేషన్తో పోవడానికి అవకాశం ఇవ్వాలి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పినట్టు సందర్భంలో మేము న్యాయపరంగా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది. ఈ వచ్చే వాయిదా లోపల తప్పనిసరిగా 50% క్యాప్ను మించి ఇవ్వవచ్చనేటువంటి వాదనలు వినిపించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఓవైపు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఓవైపు కృష్ణయ్య గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ హనుమాన్ ఉన్నట్టు, లేకపోతే ఎల్లప్ప ఉన్నట్టు, తర్వాత రాములు గారు ఉన్నారు, తర్వాత కమలాకర్ గారు, ఈ విధంగా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలను మేల్కొల్పే విధంగా, ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకునే విధంగా, ప్రజలలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక 42% రిజర్వేషన్ అమలు కావాలని కోరుకున్నటువంటి తరుణంలో వారు ఏదైతే బంద్కు పిలుపునిచ్చిండ్రో దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్నటి రోజు సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల హోదాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి మీ మనోభావాలను ప్రతిబింబం చేసే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అమలు చేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పిలుపునిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు, సినిమా హాళ్ళు, అన్ని వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పని, విద్యా సంస్థలకు సంబంధించి కూడా అందరూ సహకరించి మీ యొక్క భావాన్ని ప్రజలను మేల్కొల్పే, ప్రజల మద్దతును కూడగట్టే క్రమంలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి దానికి మరి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, ఓవైపు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. రాష్ట్ర శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు సై అంటూ 42% రాజకీయ రిజర్వేషన్కు వాళ్ళు మద్దతునిచ్చారు. కానీ షెడ్యూల్ 9లో చేర్చమని గవర్నర్ గారి ద్వారా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెళ్ళాక అక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఎందుకు నై అంటుండ్రో మా బీసీ సమాజానికి సమానం చెప్పాలని చెప్పుకోవడం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేసినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్నా చేసింది. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు అందరూ కూడా కలుస్తామంటే 3 రోజులు మకాం వేసిన ఢిల్లీలో
రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా మాకు రానటువంటి సందర్భంలో ఓవైపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ను ఆమోదం పొందేలా చేయండి అని చెప్పని అక్కడ కూడా మాకు అవకాశం రాని సందర్భంలో ఓవైపు జీవో9 తీసుకొని వస్తే బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు స్వాగతిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ దగ్గర నోరు కుదురుతలేరు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని గౌరవించి ఈరోజు బీసీ బిడ్డలకు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నామినేషన్లు వేసిర్రు 42%తో మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పండి. కాబట్టి అలాంటి వెసులుబాటును కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పండి. ఈరోజు ట్రిపుల్ టెస్ట్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళొచ్చు అని 50% క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒకవేళ 50% క్యాప్ ఉన్నది నిజమని వాళ్ళు అన్నట్టయితే నేను అడుగుతాను బీజేపీని, నరేంద్ర మోడీ గారి ఆలోచనతో 10% ఈబీఎస్కు మీరు రిజర్వేషన్ కల్పించారు అంటే అప్పుడు 50% క్యాప్ ఎగిరిపోయినట్టే కదా. అన్నాడు 50% క్యాప్ ఎగిరిపోయి 60% అయినట్టే కదా అంటున్నా. అలాంటి దానిలో ఇంకో 22% ఎగిరిపోయి మా బీసీలకు వస్తే ఏం బాధ మీకని నేను అడుగుతాను. అసలు రాజ్యాంగంలో 50% క్యాప్ అనేది ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు నామ్స్లో ఆయా రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ జరుపుకొని ఒకవేళ అక్కడ మీకు వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పని ఆలోచన. అందుకే ఈరోజు మనం కులగణన సర్వే చేసినాం. 56.37% ఉందని తేలింది. అందుకే ఈరోజు చట్టం తయారు చేసుకున్నాం. 42% చట్టాన్ని తయారు చేసుకున్నాం. ఈరోజు మీరు కోర్టులో కూడా సవాల్ చేసిన వాళ్ళు జీవో9ను ఛాలెంజ్ చేసిన తప్ప చట్టంను ఛాలెంజ్ చేయలేదు. అంటే చట్టం ఈరోజు కులగణన సర్వే ప్రకారం పద్ధతి ప్రకారం చేసినాం. డెడికేషన్ కమిషన్ వేసినాం. ట్రిపుల్ టెస్ట్లో సెకండ్ది, థర్డ్ 50% సంబంధించినటువంటి అంశం లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళాం. ఒకవేళ ఈ జీవో9 కంటే ముందే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం పొందించిన రాష్ట్రపతి గారి ద్వారా మా చట్టం తయారీకి సంబంధించిన షెడ్యూల్ 9లో చేర్చిన ఇబ్బంది ఉండకపోదనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పండి. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక పౌరుడిగా, ఒక బీసీ బిడ్డగా నేను ఈ ప్రశ్నను వేస్తున్న దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మేము చిత్తశుద్ధి నిరూపించుకొని ముందుకు పోతా ఉన్నాం. బీసీల పక్షాన్ని నిలబడుతుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భం కోరుతూ 18వ తేదీన బంద్కు మా సంపూర్ణ సహకారాన్ని మద్దతు ప్రకటిస్తామని చెప్పి పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.